గత 2-3 రోజులుగా టీవీ ఛానల్లో హల్చల్ చేస్తున్న దివ్యల మాధురికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చెక్కిలి నుంచి పలాసకు వెళ్తుండగా ఆమె కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దివ్యల మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స అందించడానికి పలాస గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు మాధురి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ఆమెకు గాయాలు ఎక్కువే అయినట్టు తెలిసింది. కాగా దివ్యల మాధురి ప్రాంతం మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని తాను కావాలనే కారును ఢీకొన్నానని చెప్పారు. వాణి తనపై చేస్తున్న అసత్య ఆరోపణలు, తన పిల్లలపై చేస్తున్న ట్రోల్స్తో మనస్తాపం చెందానని, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆగి ఉన్న కారును ఢీకొన్నానని వివరించారు. తనకు చికిత్స అందించవద్దని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. దీనికంతటికీ కారణం దువ్వాడ వాణినే అని అన్నారు. నా పిల్లల మీద ఆవిడ చేసిన ఎలిగేషన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. నా మనసుకి చాలా బాధ కలిగించి నేను ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యి నా సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మరి ఎలా బతికానో నాకు తెలియదు. ఇప్పుడు కూడా నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి సరైన యాక్షన్ పోలీస్ వారు తీసుకోకపోతే నేను ఇప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. అంత సమస్య ఏం డిమాండ్ చేస్తున్నారు మేడం? నా పిల్లల మీద చేసిన కామెంట్స్కి వాణి కానీ అరెస్ట్ చేయాలి. అవి ఏవైతే లీగల్గా ఉంటాయో యాక్షన్స్ అవన్నీ ఆవిడ మీద తీసుకోవాలి. చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్షన్స్ తీసుకోవాలి. పసిపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నిటికీ ఆవిడ పాప చేసిన కామెంట్స్కి సరైన లీగల్ యాక్షన్ తీసుకోమనండి. లేదంటే నన్ను చావమనండి. నేను ఇలాగే చచ్చిపోతాను. 2 రోజుల నుంచి వస్తున్న వివాదంలో డిప్రెషన్కి గురయ్యారా? ఏం జరిగింది? నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ గురవలేదండి. నేను స్ట్రాంగ్గానే ఎదుర్కొన్నాను. కానీ నిన్న నుంచి ఆవిడ నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నానండి. ఆ ట్రోల్స్, పిల్లల మీద ఎలిగేషన్స్ నేను భరించలేను. నా వల్ల కావాలి. 2 రోజుల నుంచి కూడా అదే చెప్తున్నాను కదా, నా మీద వస్తే నేను ఎంతైనా ఫేస్ చేయగలను. కానీ నా పిల్లల మీద నేను భరించలేకపోతున్నాను. నా పిల్లలు చాలా వచ్చారు. నా కోసం ఎందుకు మమ్మీ ఆంటీ ఇలా మాట్లాడుతుంది, మాకు డిఎన్ఏ టెస్ట్ చేయమని ఎందుకు మమ్మీ అడుగుతున్నా, నా కోసం పిల్లలు అలా అడిగిస్తారు.